గారు రాజకీయ విశ్లేషకులు అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు స్టూడియో అండి. ముందుగా ఒట్ల సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. హలో సురేంద్ర నాయుడు గారు, ఏంటండి మరి మేమంతా సిద్ధం పేరుతో ఇక రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా ఫుల్గా ఫీల్డ్లోకి దూకేస్తున్నారు. అయితే మరి ప్రజాగలం సభలో ప్రధాని మోడీ అంతా సపోర్ట్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది, అన్నీ బాగున్నాయి, కానీ రాజధాని ఊసెత్తకపోవడం మాత్రం మీ కూటమి నేతలకు కాస్త వెలితి అనిపించింది అంటున్నారు. మరి ఎంతవరకు వెలితి, నిజంగానే వెలితి కాదంటారా? వెలితే కదా మరి అది. మేడం, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా ఐన్యూస్ ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి హోదాలోనే 2014లో శంకుస్థాపన చేశారు అమరావతిని. అమరావతిని శంకుస్థాపన ప్రధానమంత్రి హోదాలో చేసినటువంటి మోడీ గారు దాని తర్వాత ప్రత్యేకించి ఈ రోజు అమరావతి గురించి చెప్పాల్సిన అవసరం అయితే నేనైతే లేదనుకుంటా. ఎందుకంటే ఈ రోజు మోడీ గారే కాదు, అంటే అవసరం లేదని ఎలా అంటారండి? ఇప్పుడు మరి మీరు చేస్తున్న తీవ్ర విమర్శ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి వచ్చాక అసలు ఏది రాజధాని అంటూ చెప్పుకోవడానికి లేదు, 3 రాజధాని పేరుతో అసలు మొత్తాన్ని రాష్ట్రాన్ని మొక్కలు చేశారు అని చాలా బాహాటంగా, అంటే ప్రధాన విమర్శగా ఇప్పుడు ఉంటుంది, ప్రధాన ఆరోపణ విమర్శ అదే. మరి దాన్నే మీరు సైడ్ చేస్తున్నారు ఎట్లా? అదే ఇప్పుడు సైడ్ చేయడం కాదు, ఆల్రెడీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు కానీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు కానీ అందరూ కూడా ముక్త కంఠంతో అమరావతి రాజధాని, అమరావతి ఇక్కడే ఉంటుంది, 3 రాజధానికి మేము వ్యతిరేకము అని చెప్పేసినారు. చెప్పిన తర్వాత మోడీ గారే దాన్ని మళ్ళా చెప్పాల్సినంత అవసరం లేదు. ఒకవేళ మోడీ గారి నోటి ద్వారా అమరావతి ఇక్కడే ఉంటుంది, అమరావతిని డెవలప్మెంట్ చేస్తాము మేము అనే మాట కావాలి అనుకుంటే ఇంకా 2-3 సభలు మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. అప్పుడు 100% మోడీ గారు ఆ అమరావతిని గురించి చెప్తారు, నో డౌట్, దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇప్పటి వరకు మోడీ గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షస పాలన, అవినీతి, అక్రమాలు, ఎంత తొందరగా ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తే మేలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావాలి అని చెప్పి కోరుకోవాలని చెప్పి మోడీ గారు బ్రహ్మాండమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. దీంట్లో ఎవరు కూడా, ప్రజలకు ఎవరికి కూడా అనుమానం లేదు, అమరావతి రాజధానిగా ఉంటుంది. మోడీ గారి చేతుల మీద అమృత హస్తాలతో ప్రారంభించినటువంటి రాజధాని కాబట్టి రాజధాని గురించి మాట్లాడలేదు, దానివల్లనే వెలితి అనుకుంటే ఈసారి మళ్ళా మోడీ గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా మోడీ గారి నోటి ద్వారా ఆ మాట చెప్పిస్తారు, దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకు ఎటొచ్చి మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాల 11 నెలలు అవుతుంది. 4 సంవత్సరాల 11 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉన్మాద ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి. దానికోసమే మనము అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. కలిసికట్టుగా ప్రతి ఓటు కూడా ఎక్కడ చేలకూడదు, ముక్త కంఠంతో ఒకే నినాదం చేయాలి. ఆంధ్రప్రదేశ్ పక్షాన, ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన మనం అందరూ నిలబడాలా అని చెప్పి మోడీ గారు క్లియర్ కట్ గా మాట్లాడారు. నేను లైవ్ లో అక్కడే సభలో ఉన్నాను, క్లియర్ కట్ గా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడినారు. దాంట్లో వేరే వాళ్ళకి ఏదైనా అర్థాలు తీయాలనుకుంటే ఇంకా వైసీపీ వాళ్ళకి తెలుసు. మరి ఇప్పుడు నిన్నటి నుండి చెప్తున్నారు, మోడీ గారు ప్రసంగించేటప్పుడు కరెంట్ పోయిందని, మైక్ లాపోయినాయని, ఇంకోటని, ఇట్లాంటి చెప్తుంటారు, చిల్లీ కామెంట్స్ చేస్తుంటారు. అలాంటి చిల్లీ కామెంట్స్ కంతా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మన ముందున్నటువంటి ధ్యేయం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలి, చంద్రబాబు నాయుడు అధ్యక్షన అద్భుతమైనటువంటి పరిపాలన జరగాలి. 30 సంవత్సరాలు ఎనిక్కిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ను బ్రహ్మాండమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గా చేసుకోవాలి. అదే విధంగా మోడీ గారి సహకారంతో ఏదైతే, ఒక సెకండ్ మేడం, ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 11 లక్షల కోట్ల రూపాయలు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి వెళ్ళిపోతా ఉంది. ఈ 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయే ఈ ప్రభుత్వం మళ్ళా వచ్చే ప్రభుత్వం తీర్చాలి.
ఈ తీర్చాలంటే ఖచ్చితంగా మోడీ గారి సహకారం ఉండాలి. మోడీ గారి టీడీపీ ప్రభుత్వం వెళ్ళేసరికి ఎంత అప్పు ఉందండి? ఇప్పుడు 11 లక్షల రూపాయలు అప్పు అంటున్నారు. అప్పుడు ఎంత అప్పుతో ఉందండి మేడం? 2019 కల్లా ఎంత అప్పుతో ఉంది రాష్ట్రం? ఇప్పుడు 11 లక్షల కోట్ల అప్పు అంటున్నారు కదా, 2019కి ఎంత అప్పుతో ఉంది అంటున్నానండి టీడీపీ ప్రభుత్వం వెళ్ళేసరికి? 2014లో ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ 14 లక్షల కోట్ల లోటు బడ్జెట్ లో ప్రారంభమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు పరుగులెత్తిస్తూ కూర్చునే దానికి కుర్చీ లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక పక్క డెవలప్మెంట్ చేసుకుంటూ పోలవరాన్ని, జీవనాడిగా ఉన్నటువంటి పోలవరాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతూ దాదాపు 14 లక్షల కోట్ల లోటు బడ్జెట్ ని దాదాపు 7-8 వేల కోట్ల వరకు, 7 లక్షల కోట్ల వరకు లిమిట్ చేసుకుంటా వచ్చినా కూడా ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇంకొక 8 లక్షల కోట్లు అప్పు చేసింది. అంటే మనం రాను అభివృద్ధి చేసుకుంటూ, సంక్షేమం చేసుకుంటూ, సంపాదించి సంక్షేమానికి పంచాలి నలుగురికి. కానీ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమంటే అప్పు చేయడం, పప్పులు కూడు పెట్టడం, అప్పు చేయడం, పప్పులు కూడు పెట్టడం. ఆ విధంగా ఎవరైనా చేస్తారు. ఇప్పుడు మా అవ్వ ఉంది, మా అవ్వకు 95 సంవత్సరాలు, 95 సంవత్సరాలు మా అవ్వ చేతికిస్తే కూడా అప్పు చేసి డబ్బు ఇచ్చేస్తే ఆమె చేస్తారు బ్రహ్మాండమైన పరిపాలన. అది కాదు కదా, మనం సంపద సృష్టించాలి, వచ్చిన సంపదను ప్రజలకు పంచాలి. అది చేయలే. నా 4 సంవత్సరాల 11 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అది చేయలేదు. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసింది. మీ మీద కూడా అర్చన గారు మీ మీద కూడా మీరు ఆంధ్రప్రదేశ్ పౌరురాలు అయితే మీ మీద కూడా సగటుగా 2 లక్షల రూపాయలు అప్పు ఉంది. మీ మీద కూడా మనం మాట్లాడుకునే మనందరి మీద కూడా ప్రతి మనిషి మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు, మనం తీర్చాలా. పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పు చేసేసాడు. దాదాపు నీకు ఇంకా 20 సంవత్సరాలు అమ్మేటువంటి ముందు మీద కూడా అప్పు తీసుకొచ్చేసాడు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరం లేదు అనేది మోడీ గారి కూడా క్లియర్ గా చెప్పాడు. మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. ఓకే, రైట్ అండి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు